అందరికీ నమస్కారం. తెలుగు డిజి9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 11 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ ప్రత్యేకంగా ఒంటరి నిర్బంధం సాలిటరీ కన్ఫైన్మెంట్ గురించి చెబుతుంది. అంటే ఒక వ్యక్తి జైల్లో ఒంటరిగా ప్రత్యేక గదిలో ఉంచబడటం. ఇది ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎంతకాలం చేస్తారు అనేది మనమిప్పుడు తెలుసుకుందాం. బిఎన్ఎస్ సెక్షన్ 11 గురించి వివరంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి నేరం చేసినట్టు తేలితే కోర్టు అతనికి కఠినమైన జైలు శిక్ష విధించవచ్చు. ఆ శిక్షలోని కొంత భాగాన్ని కోర్టు ప్రత్యేకంగా ఒంటరి నిర్బంధం రూపంలో అమలు చేయవచ్చు. అయితే ఈ శిక్ష గరిష్టంగా 3 నెలలు మించకూడదు. కానీ ఇందులో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అవి: ఏ 6 నెలల జైలు శిక్ష. ఒక వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధించినప్పుడు అందులో 1 నెల కంటే ఎక్కువ ఒంటరి నిర్బంధం ఉండకూడదు. బి 2 సంవత్సరాల జైలు శిక్ష. ఒక వ్యక్తికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించినప్పుడు అందులో 1 సంవత్సరం కంటే ఎక్కువ ఒంటరి నిర్బంధం ఉండకూడదు. సి 3 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష. ఒక వ్యక్తికి 3 సంవత్సరాలకు మించి జైలు శిక్ష విధించినప్పుడు అందులో 1 సంవత్సరానికి మించి ఒంటరి నిర్బంధం ఉండకూడదు. ఇలా బిఎన్ఎస్ సెక్షన్ 11 మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, నేరస్తుడు ఒంటరిగా గదిలో ఉంచబడే శిక్షకు పరిమితులు ఉంటాయి. చిన్న శిక్ష అయితే 1 నెలలోపు, మధ్యస్థ శిక్ష అయితే 1 సంవత్సరంలోపు, పెద్ద శిక్ష అయినా కూడా గరిష్టంగా 1 సంవత్సరం వరకే ఒంటరి నిర్బంధం అమలు చేస్తారు. ఇది చట్టంలో ఒక ముఖ్యమైన నిబంధన. నేరానికి తగిన శిక్ష ప్లస్ మానవ హక్కుల పరిరక్షణ రెండూ కలిపి ఉంటాయి. మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిజి9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.